ఈవిల్ కమ్యూనికేషన్స్, కరప్ట్ గుడ్ మేనర్స్, దుష్ట సాంగత్యం మంచి నడవడి చెరుపులు. ఈ స్ట్రాబెరీస్ అనేటువంటి ఒక ఫ్రూట్, అది పాడైపోయింది, కుళ్ళు పట్టింది. ఆరోగ్యంగా రెండున్నాయి, కుళ్ళిపోయింది ఒకటి ఉంది. రెండింటి బలం ఎక్కువ, ఒకదాని బలం ఎక్కువ. కాబట్టి ఆరోగ్యంగా ఉన్నవి ఈ రెండు కూడా పాడైపోయిన దాన్ని ఏం చేయాలి? బాగు చేయాలి కదా. ఈ రెండింటి బలం ఎక్కువ కాబట్టి ఆ పాడైపోయిన కుళ్ళిపోయిన స్ట్రాబెరీ ఉన్నటువంటి ఆ కుళ్ళుతనాన్ని తొలగించి దాన్ని ఆరోగ్యంగా మార్చాలి. అలా అవుతుందా? అవటలా. కుళ్ళిపోయిందే, దాని దగ్గర బలం లేకపోయినా కుళ్ళు ఉంది. ఆ కుళ్ళుని ఆరోగ్యంగా ఉన్న రెండింటి మీదకి పంపించింది. అదే జరిగింది చూడండి. అందుకే నీ సహవాసం అనేది అంత ఘోరంగా నిన్ను ఎఫెక్ట్ చేయగలదు. ఆ పాడైపోయిన స్ట్రాబెరీ పక్కనున్న రెండు స్ట్రాబెరీలు కూడా పాడు చేసేసింది. తనకున్న దరిద్రం అంతా అంటించింది, తనకున్న కీడంతా అంటించింది, తాను చెడి ఇతరులను చెడగొట్టింది. గమనించారా? పాడైపోయిన మనుషులు ఎంతో మంది లోకంలో ఉన్నారు. వాళ్ళతో సహవాసం చేస్తుంటే పర్వాలేదులే అనుకుంటా. మనుషులే, వాళ్ళని గౌరవించు, మనిషిగా గౌరవించు, కానీ సహవాసం చేయొద్దు. ఎవరితో సహవాసం చేయాలో ఎవరితో చేయకూడదో నువ్వు తెలుసుకుని ఉండాలి. దుష్ట సాంగత్యం మంచి నడవడి చెరుపును. నువ్వు మంచివాడివే, నీకు మంచి ప్రవర్తన ఉంది, నీకు మంచి పేరుంది, కానీ ఇవంతా చెడిపోతాయి. ఎప్పుడో తెలుసా? దుష్టునితో సహవాసం చేసినప్పుడు, చెడ్డవానితో సహవాసం చేస్తున్నప్పుడు. నువ్వెంత మంచివాడువైనా ఆ చెడు స్నేహం అనేది నిన్ను చెరిపేస్తుంది. చెడు సంభాషణ నిన్ను పాడు చేస్తుంది. చెడ్డ మాటలు వింటున్నావా? మొబైల్ ఫోన్లో ఏం చూస్తున్నావు, ఏం వింటున్నావు, ఏం ఎక్కువగా ఆలోచిస్తున్నావు, అవి నీ మీద ప్రభావం చూపిస్తాయి. సినిమాలు చూస్తున్నప్పుడు చెడ్డ సినిమాలు అయితే తప్పనిసరిగా చెడు ప్రభావం నీ మీదకి వస్తుంది. అవి అపవిత్రమైనవి అయితే అపవిత్రమైన ప్రభావం నీ మీద పడుతుంది. అది కామాన్ని రేపుకునే పిక్చర్స్, పాటలైతే కామము రేపుకునే పరిస్థితి నీకు ఏర్పడుతుంది. కామ వికారత నీలో ఏర్పడుతుంది. అవి క్రోధంతో కూడినవైతే క్రోధం నీలోకి వచ్చేస్తుంది. నీవు ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాయ్ అన్నది బ్లాక్ బోర్డ్ మీద చూసినప్పుడు నీకు రాలేదా? ఒక బ్లాక్ బోర్డ్ మీద చాక్ పీస్ తో రాసినటువంటి ఆ మాటలు చూడగా అవి నీలోకి వచ్చేసాయిగా. అలాగనే నువ్వు ఏమి చూస్తున్నావో అదంతా నీలోకి బయలుదేరి వస్తుంది. నువ్వు ఏది వద్దనుకున్నావో దాన్ని చేసేలాగా ప్రభావం చూపిస్తుంది. అందుకే కదా పిల్లలకి చెడు విషయాలు చూపించొద్దంటారు. ఎందుకని? పసి హృదయాల్లోకి చెడుతనం వెళ్ళిపోతుంది. ఆ నిర్మలమైన మనస్సాక్షిని కరప్ట్ చేస్తుంది. ప్రశాంతంగా ఉన్న నీటిని మనం వెళ్ళి గట్టిగా కదిపామనుకోండి, నలకలన్నీ బయటకు వచ్చేసి ఆ కింద ఉన్న అడుగు పొడుగు పనికి మళ్ళీ బయటకు వచ్చి మొత్తం బురద బురద అవుతుంది. ప్రశాంతంగా ఉన్న నీటిని కదిపి పాడు చేసిన వాళ్ళు అవుతారు. నీ మనసును కూడా లోకం కదిపేసే విధంగా నువ్వు జీవించవద్దు.